అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్‌కి స్వాగతం. అధిక మాసంలో 33 ఒత్తుల దీపారాధన చేస్తారు కదా! అది చేశాను. దాంతో పాటు నాకు వ్యూవర్స్ ఒకరు సుష్మా అనేవాళ్ళు నామ జపం గురించి అంటే ఈ కలియుగంలో నామ జపం ముఖ్యమంటారు కదా! దాని గురించి చెప్పండి అని అడిగారు. నాకీ ఆ కామెంట్ చూసి చాలా సంతోషమైంది. దాని గురించి ఈ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ దీపాలు ఎలా రెడీ చేసుకుంటాననేది చూపిస్తూ అదే చెప్తాను. మన సనాతన ధర్మంలో 4 యుగాలు గదా! మీకంతా తెలిసే ఉంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు ఇప్పుడు మనం ఉండేది కలియుగం. మన పురాణాల ప్రకారం ఒక్కొక్క యుగంలో భగవంతుడిని పూజించే మార్గాలు ఉండేవి. కృతయుగంలో అంటే సత్యయుగంలో కఠినమైన తపస్సు చేసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు, ఏళ్ల తరబడి చేసి భగవంతుని కృపా కటాక్షం పొందేవారు. తర్వాత త్రేతాయుగంలో పెద్ద పెద్ద యజ్ఞాలు చేసేవారు. ద్వాపరయుగం వచ్చేప్పటికి ఎంతో వైభవంగా పూజలు, ఆలయం సేవలు దీనికి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఈ కలియుగంలో ఉంది కదా! ఇక్కడ మనుషుల ఆయుస్సు కూడా తక్కువ. అలాగే ఏదో ఒక గందరగోళం కూడా ఉంటది. అలాగే కఠినమైన నియమాలు పాటించాలంటే అందరికీ సాధ్యం కాదు కదా! అందుకని మన ఋషిమునులు పద్మపురాణం ఒక గ్రంథంలో చాలా సులువైన, అత్యంత శక్తిమైన మార్గాన్ని చెప్పారు. అదే నామజపం. పద్మపురాణంలో చాలా స్పష్టంగా చెప్పారు. కృతయుగంలో తపస్సు వల్ల, త్రేతాయుగంలో యజ్ఞం వల్ల, ద్వాపరయుగంలో పూజలు, పుణ్యం వల్ల లభిస్తుంది. కానీ అలాంటి పుణ్యమే దక్కాలంటే ఈ కలియుగంలో కేవల భగవంతుని నామస్మరణం వల్లే లభిస్తుంది అని చెప్పారు. అదే నామజపం. ఈ నామజపం చేయడానికి చాలా కఠినమైన నియమాలేం లేవు. చాలా ఈజీగా మీరు ఇంట్లో పని చేసుకుంటూ కానీ, ఎక్కడికైనా ఊరెళ్తుంటే అక్కడ గానీ, కూర్చున్నప్పుడు గానీ, నించున్నప్పుడు గానీ, పడుకున్నప్పుడు గానీ, ఎప్పుడైనా మీకు ఎప్పుడు వీలు దొరుకుతుందో, ఎప్పుడు గుర్తుకొస్తదో మనస్ఫూర్తిగా, శ్రద్ధగా దేవుడి పేరుని తలుచుకుంటూ అంటే మీ కులదైవం కానీ, ఇష్టదైవం కానీ, ఏ దైవాన్నైనా తలుచుకుంటూ ఆ భగవంతుని కృపకి లభిస్తుంది అని చెప్పారు. ఇది మన కలియుగంలో మనకు దొరికిన అతిపెద్ద వరం అనే అనుకోవచ్చు. ఈ రోజుల్లో మన బిజీ లైఫ్ పెద్ద పెద్ద పూజలు చేయడానికి సమయం దొరకకపోవచ్చు. కానీ ప్రతిరోజు 5 నిమిషాలు కానీ, 10 నిమిషాలు కానీ మనకి ఏ దేవుడి జపం జెపించుకున్నా మనసుకి శాంతి దొరుకుతుంది. అలాగే పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. ఇంత మంచి విషయాన్ని గుర్తు చేసిన సుష్మా గారికి మరొక్కసారి ధన్యవాదములు. మీకు కూడా ఏదైనా అనిపిస్తే కమెంట్‌లో అడగండి. దానికి రిప్లై చేస్తాను. విన్నారు కదండీ నామజపం గురించి. ఇప్పుడు మీతో చెప్పుకుంటూ నేను అన్ని ప్రణతలు కొత్తవున్నాయి కదా! కడుక్కున్నాను. పాతవున్నా కడగాలి. కడిగి అన్నిటికి పసుపు, కుంకుమ పెట్టి ఒక తట్టలో జోడించుకోవాలి. ప్లేట్‌లో జోడించే కన్నా ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసుకున్నాను. తర్వాత పసుపు, కుంకుమ వేసి అన్ని ప్రణతల్ని పెట్టుకున్నాను. దానిపైన ఒక్కొక్కటి ఒత్తిని కూడా వేసుకుంటున్నాను. ఇది మందంగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటేస్తాను. లేకుంటే 2, 2 అయినా ఏసుకోవచ్చు. ఈరోజు చాలా ముఖ్యంగా శ్రవణ నక్షత్రం ఉంది. శుక్రవారం కలిసొచ్చింది. అందుకని ఈరోజే చేసుకుందామని చేసుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూసాక రేపు కానీ, ఎల్లుండి కానీ అంటే ఈ అధిక మాసం పొయ్యేలోపు ఇలా చేసుకోవచ్చు. అప్పుడు శ్రవణ నక్షత్రం ఉండదు అనుకునేదేం లేదు. ఈ అధిక మాసం నెలలో ఎప్పుడైనా, ఏ రోజైనా అంటే మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా ఇలా వెలిగించుకుంటే చాలా మంచిది. అంతయ్యాక పూలతో అలంకరించుకుంటున్నాను. తర్వాత ఇక్కడ పూజకంతా రెడీ చేసుకున్నాను. అలాగే ఈరోజు దీపదానం చేద్దామనేసి 2 కంచార్తులు, 2 మట్టి ప్రమిదలు కూడా తెచ్చాను. నైవేద్యానికి పండ్లు పెట్టి, ఆకు, ఒక్క దక్షిణం పెట్టాను. ఇక్కడ దేవుని పటానికి తులసి మాల వేసి, గజవస్త్రం ఎక్కించి పూజ చేసుకున్నాను. నేను ఇక్కడ ఇది చూసేది అధిక మాసం ముగ్గు. ఒక అచ్చు తెచ్చుకున్నాను కదా! అదే వేశాను. ఇక్కడ హారతి చేసేయడానికి అన్నీ రెడీ చేసుకొని పూజకు సిద్ధం చేసుకున్నాను. నేను ముందు స్వస్తిక్ మరియు శంకు చక్రం కూడా ముగ్గు వేసుకుంటున్నాను. తర్వాత దానికి కూడా పసుపు, కుంకుమ పెట్టుకున్నాను. ఎంతో పవిత్రమైన ఈ అధిక మాసంలో దీపాలు ఇలా వెలిగించేది కానీ, దీపదానం కానీ చేస్తే చెడు అంతా తొలగిపోయి మంచి జరుగుతుందని చెప్తారు. అలాగే వస్త్రదానం చేస్తే ఒక బ్లౌజ్ పీస్ కానీ, శారీ కానీ, ఒక టవల్ కానీ వస్త్రదానం చేస్తే మాకి వస్త్రం దారిద్ర్యం రాదు అని చెప్తారు. అలాగే మీరేమన్నా అన్నదానం చేసేది కానీ, లేకుంటే బియ్యము, బ్యాళ్ళు, బెల్లము ఏదైనా ఇలా వస్తువులు దానం చేసినా మనకి ధాన్యముల కొరత రాదు. అంటే బడతనం అనేది నివారణ అయితదని చెప్తారు. అలాగే నెయ్యి దానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఎవరికైనా అనారోగ్యం ఉంటే వాళ్ళు నెయ్యి దానం చేసినా
వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. మనము రోజు వాడే వస్తువులు కూడా ఇవ్వచ్చు. పసుపు, కుంకుమ, పూలు ఏదైనా మనం ఇచ్చింది వాళ్ళకి ఉపయోగం కావాలంటే, మనం ఏ ఒక్క చిన్న దానం చేసినా అది అధిక ఫలం వస్తుందంట. నేను ఈ పూజ చేశాక నాకొకటి అద్భుతం జరిగిందనే చెప్పొచ్చు. అది ఏంటి అనేది ఈ వీడియో చివరిలో చెప్తాను. ఇప్పుడు అంతా పూజ చేసుకొని, ఇంగా హారతులు వెలిగిస్తున్నాను. ఈ దీపాలన్నీ కొండెక్కాక ఈ మట్టి ప్రమిదలు మరి రీయూజ్ చేయొచ్చు. అంటే మరి కార్తీక మాసం వస్తుంది కదా! అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అగరబత్తులు వెలిగించుకొని హారతి చేసి మంగళారతి చేసుకుంటున్నాను. అలాగే దీపంది చిన్న శ్లోకం కూడా చెప్తున్నాను. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్నమోస్తుతే అని మీరు ఆ దీపానికి మొక్కుకుంటున్నాను. మంగళారతి తీసుకుంటుంటే మా కుశల నాకు కూడా మంగళారతి కావాలని తను కూడా వచ్చింది. తను కూడా మంగళారతి తీసుకొని అక్షంతలు వేసి నమస్కరించింది. ఇంక ఇది పూజ అయ్యాక పక్కలే రాములవారి గుడి ఉంది. ఎలాగో తులసి మాల తెచ్చాను కదా అక్కడ ఇద్దామనేసి అక్కడికి వెళ్ళాము. అలాగే ఈ అధిక మాసం ఒక నెల రోజులు అక్కడ భజన చేసి రాముడికి హారతి ఇస్తారు. మేము వెళ్ళిన వాళ్ళు కూడా అందరూ హారతి చేసి వచ్చేటప్పుడు ప్రసాదం కూడా ఇస్తారు. అక్కడ అంతా హారతి చేసి ప్రసాదం తీసుకొని వచ్చే లోపల నాకు ఇక్కడ ఒక వింత జరిగింది అనే చెప్పొచ్చు. నేను దేవునికి ఎక్కించిన 2 గులాబీ పూలు కింద పడ్డాయన్నమాట. అంటే మనం ఏమన్నా కోరుకున్నప్పుడు పూజ చేస్తే అది కింద పడితే శుభమని చెప్తారు కదా! ఓ దేవుడు నన్ను ఇలా ఆశీర్వదించాడని చాలా సంతోషమైంది. ఎల్లప్పుడూ మమ్మల్ని రక్షించడానికి దేవుడు ఉండే ఉంటాడన్న దానికి ఇదొక నిదర్శనం అనే చెప్పొచ్చు. ఎంతో పవిత్రమైన ఈ అధిక మాసాన్ని అందరూ ఆచరించండి అని చెప్తూ ఈరోజు వీడియో ముగిస్తున్నాను. మరో వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ.